ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తా. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ మీరు లైవ్గా తెలుసుకోగలరు. ఈరోజు ఫస్ట్ పాయింట్, ఈ నెల నవంబర్, వచ్చే నెల డిసెంబర్, రానున్న జనవరి, ఈ 3 నెలల్లో ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోలేని వారికి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఒకరోజు ముందు వచ్చి తీసుకోండి. నడక మార్గం టోకెన్లు ఒకరోజు ముందు వచ్చి తీసుకోండి. వీటి టైమింగ్స్ అనేవి మారాయి. ఎప్పటికప్పుడు అనగా ఒక 15 రోజులకి 10 రోజులకి మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మీ అందరికీ నేను చెప్తాను. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీ అందరికీ టోకెన్లు ఇస్తున్నారు. ఓకే, ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్, ఈ 3 చోట్ల మీ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఎవరి టోకెన్లు వారు కౌంటర్లో నించొని తీసుకోండి. ఒక గంట ముందే కనుక మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా టోకెన్లు దొరుకుతాయి. ఎందుకు అంటే సాయంత్రము 6-7 కల్లా ఈ టోకెన్లు అన్నీ అయిపోతున్నాయి. ఓకేనా? ఇక మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి, శ్రీవారి నడక మార్గం వారు ఈ అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద నడక మార్గం టోకెన్లు తీసుకోండి. శ్రీవారి నడక మార్గం టోకెన్లు తీసుకున్న భక్తులు ఖచ్చితంగా మీ టోకెన్ను స్కాన్ చేయించుకోవాలి. అలిపిరి నడక మార్గం వారికి టోకెన్లు ఇవ్వట్లేదు. కేవలము మీకు టోకెన్ కావాలి అంటే ఈ 3 చోట్ల అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్, ఈ 3 చోట్ల సర్వదర్శన టోకెన్లు తీసుకొని వెళ్ళండి. ఓకేనా? మీకు స్కానింగ్తో పని ఏమీ లేదు. అర్థమైందా? డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. మరొక ముఖ్యమైన పాయింట్, ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఒకసారి తీసుకుంటే కనీసం 30 రోజుల గ్యాప్ తీసుకొని రెండోసారి మీరు మరలా ఈ టోకెన్ తీసుకొని దర్శనం చేయొచ్చు. అలిపిరి నడక మార్గం టైమింగ్స్ ఉదయం 5:30 నుంచి రాత్రి 9:30 వరకు భక్తులకి అందుబాటులో నడవచ్చు మీరు. శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు. ఈ 2 నడక మార్గంలో కూడా భక్తులు ఎవరైనా కానీ మీకు 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మీరు మీ పిల్లల్ని తీసుకొని రాగలరు. 2 తర్వాత మిమ్మల్ని మీ పిల్లలతో పంపరు, మీ పిల్లల్ని పంపరు. అది అర్థం చేసుకోండి. ఇక మరొక ముఖ్యమైన పాయింట్, ఈ రానున్న 3 నెలల్లో మీలో ఎవరికైనా కానీ రూములు కనుక ఆన్లైన్లో దొరకకపోతే, నేను చెప్పా కదా జనవరి వరకు కూడా అన్ని రకాల టికెట్లు రూములు అయిపోయినాయని, రూములు దొరకకపోతే తిరుపతిలో కావాలి అంటే రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో తీసుకోండి. ఉదయం 4 గంటల నుంచే రూములు ఇస్తారు ఆఫ్లైన్లో. ఇక తిరుమల కొండపైన అయితే సిఆర్ఓ ఆఫీస్లో ఉదయము 5 గంటల నుంచి మీకు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తారు. ఎవరు ముందుగా వస్తే వారికి రూములు అనేది ఇస్తారు. ఆధార్ కార్డుతో ఈ 2 చోట్ల కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, తిరుపతి అయినా తిరుమలలోనైనా. ఓకేనా? మీకు రూములు ఇంకా అక్కడ కూడా దొరకలేదే అనుకోండి, తిరుమల కొండపైన లాకర్స్ ఉన్నాయి, పిఎస్సి 1, 2, 3, 5 అని. ఈ 4 చోట్ల లగేజ్ పెట్టుకొని మీరు ఫ్రెష్ అప్ అయ్యి అక్కడే కళ్యాణ కట్ట ఉంటుంది, తలనీలాలు ఇవ్వచ్చు, భోజనాలు చేసుకోవచ్చు. చక్కగా మీరు ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ రానున్న 3 నెలల్లో టికెట్లు ఆన్లైన్లో పూర్తిగా అయిపోయాయి. ఎవరికైనా డిసెంబర్ కోటా టికెట్లు కావాలి అంటే ఈ నెల నవంబర్లో మీకు ఫిబ్రవరి నెలకు సంబంధించి అన్ని టికెట్లు విడుదల చేస్తారు. అప్పుడు హోమం టికెట్లు కూడా డిసెంబర్ నెలకి విడుదల చేస్తారు, బుక్ చేసుకోండి. ఇక జనవరి వాళ్ళు టికెట్లు కావాలి అంటే డిసెంబర్ నెలలో హోమం టికెట్లు విడుదల చేస్తారు, బుక్ చేసుకోండి. ఈ హోమం టికెట్ల గురించి మీకు ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే రానున్న ఈ 3 నెలల్లో టికెట్ ఉండి లేకుండా ఏమైనా డౌట్లు ఉన్నా కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. అలాగే ఆఫ్లైన్ టికెట్లు సిఆర్ఓ ఆఫీస్లో ముందు గడప దర్శనం టికెట్ల గురించి కానీ, శ్రీవాణి బ్రేక్ దర్శనం కానీ, ఎన్ఆర్ఐ వాళ్ళు కానీ, వయోవృద్ధులు, వికలాంగులు, మిలిటరీ కోటా కానీ, ఎటువంటి టోకెన్ల గురించి డౌట్లు ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతిరోజు కొంచెంగా మీ అందరికీ చెప్తూనే ఉన్నా. ఈరోజు మీకు ఈ విషయాలు చెప్పాలనుకున్నా, డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.